నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. డ్రగ్స్ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గుంటూరు గాంధీ పార్క్ వద్ద నుంచి బస్టాండ్ వరకు మంగళవారం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ర్యాలీని ప్రారంభించారు. మహమ్మారిలా విస్తరిస్తున్న మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపడానికి సీఎం చంద్రబాబు ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. డ్రగ్స్ సమాచారాన్ని పోలీసులకు చేరవేసి డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని అన్నారు. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, ఎస్పీ వకుల్ జిందాల్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సమాజానికి దారి చూపుతానని ప్రమాణం చేయుచున్నాను. జీవితాన్ని గడుపుతాను. నేను డ్రగ్స్ లేని జీవితం, హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేస్తాను. Drugs, 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 drugs. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక మహమ్మారిలాగా వ్యాపించింది ఈ మాదక ద్రవ్యాల వినియోగం. గతంలో ఎప్పుడు అనుకునేవాళ్ళం ప్లేగు వ్యాధి వచ్చింది, కలరా వచ్చింది, క్షయ వచ్చింది, వందలాది మందిని తీసుకొని వెళ్ళిపోతుంది, చనిపోతున్నారని చెప్పి మనం అనుకునేవాళ్ళం. అదే పరిస్థితి ఈ రోజున మన భారతదేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ మాదక ద్రవ్యాల వినియోగం ఒక భయంకరమైన వ్యాధిలాగా వ్యాపించింది. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహమ్మారి, ఈ మాదక ద్రవ్యాల వినియోగం మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి, ఇదొక సామాజిక రుగ్మతగా మారింది, తరిమి కొట్టాలనే ఉద్దేశంతో మాదక ద్రవ్యాల వినియోగం మీద ఒక ఇనుప పాదం మోపాలని ఈ రోజున పోలీసు వ్యవస్థలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులుగాంచిన ఆకే రామకృష్ణ గారి నేతృత్వంలో ఈగిల్ అని ఒక సంస్థని ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈరోజు గుంటూరు ప్రజలు, గుంటూరు పోలీస్ అండ్ గుంటూరులో రాజకీయం నేతృత్వం అందరూ కలిసి ఈరోజు డ్రగ్స్ అగేన్స్ట్లో అవేర్నెస్ ప్రోగ్రాం మనం నిర్వహిస్తున్నాను. ఈ ప్రోగ్రాంలో గుంటూరు ప్రజలు, ప్రత్యేకంగా యూత్ ఇన్వాల్వ్మెంట్ చాలా బాగా ఉంది. మనం మల్టీఫోల్డ్ అప్రోచ్తో దాంట్లో వెళ్తున్నాను. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం, ప్రజల ద్వారా చెప్పించడం మాకు డ్రగ్స్ వద్దు, ఇక్కడ డ్రగ్స్ రాకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం డ్రగ్స్కి వ్యాపారాలు చేసేవాళ్ళు, డ్రగ్స్కి ప్యాడ్లింగ్ చేసేవాళ్ళు అందరి మీద మనం బాగా కఠినంగా చర్య తీసుకుంటున్నాను. అందరికీ రిమాండ్ చేసి జైలు పంపడమే కాదు, వాళ్ళ మీద ఇంకా బాగా ఎగ్జాంపులరీగా మనం చర్యలు తీసుకుంటాము. వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతాము, ఎక్స్టర్మెంట్ ఇక్కడ నుంచి బయట పంపిస్తాము. ఇంకా ప్రజలకి చూసే విధంగా ప్రజలు చూసి వాళ్ళకి చెప్తుంది దీస్ ఆర్ బ్యాడ్ పీపుల్, వాళ్ళు సొసైటీకి వాళ్ళు వద్దు, సొసైటీ కోసం వాళ్ళు రోగాలు ఉన్నారు, అది చేసే విధంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. దానికోసం ఈ ర్యాలీ ఈరోజు మనం నిర్వహిస్తున్నాను. అండ్ భవిష్యత్తులో కూడా ఇంకా మనం ర్యాలీ పెడతాము, ఇంకా ప్రోగ్రాం పెడుతున్నాను. ఆల్రెడీ గుంటూరు డిస్టిక్లో ఒక వారం నుంచి మనం ఒక స్పెషల్గా మనం ఒక అభియాన్ పెట్టి ఉన్నాను. డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో, సర్కిల్ ఆఫీస్లో అండ్ డిఎస్పీ గారికి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క చోట్ల మనం వెళ్తున్నాను, ప్రజల మధ్యలో వెళ్తున్నాను, సివిక్ సొసైటీకి అందరికీ ఇన్వాల్వ్ చేస్తున్నాను. ఈ స్కూల్లో, కాలేజ్లో వెళ్తున్నాను. మళ్ళీ
మీ దగ్గర కూడా మనం రోడ్ మీద కూడా మనం వస్తాము, అందరితో మాట్లాడుతూ ఉంటాము. ఈ క్రమంలో మనకి మీడియా కూడా బాగా సహకారం అవసరమా, ప్రత్యేకంగా ప్రెస్ మీడియా, సోషల్ మీడియా అందరికీ ఒక మూమెంట్ అలాగే మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి. అండ్ డ్రగ్స్కి అగెన్స్ట్లో ఇక్కడ నుంచి మనం గుంటూరు నగరం నుంచి ఒక నినాదాలు మనం స్టార్ట్ చేయాలి. డ్రగ్స్ వద్దు బ్రో ఈ నినాదంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏదైతే స్వర్ణాంధ్రప్రదేశ్ను గంజాయి ప్రదేశ్గా మార్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి, అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టిన తర్వాత సామాన్య అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి యువత పెడదోవ పట్టి ఈ డ్రగ్స్ బారిన పడినటువంటి పరిస్థితులు. గతంలో ఎప్పుడు కూడా దీని మీద ఉక్కుపాదం మోపాలనేటువంటి ఆలోచన చేయనటువంటి ప్రభుత్వాలు ఉంటే ఈరోజు ప్రత్యక్షంగా ప్రభుత్వమే ఒక శక్తిగా మారి ఈగల్ పేరుతో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో కొత్త వింగ్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో డ్రగ్స్ వినియోగం ఉన్నది, ఎక్కడ పండిస్తూ ఉన్నారు, అటువంటి పంటలను నాశనం చేసేటువంటి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా టెక్నాలజీని వినియోగించుకొని పూర్తి స్థాయిలో ఈరోజు డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున రాజకీయ నాయకులకు సైతం ఈరోజు ఈ డ్రగ్స్ మాఫియాని అరికట్టేటువంటి కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మన గుంటూరు ప్రాంతం చదువులకు అడ్డాగా ఉన్నటువంటి ఈ గుంటూరు ప్రాంతాన్ని డ్రగ్స్కి అడ్డాగా మార్చినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గతంలో పాలకులుగా ఉన్నటువంటి కొంతమంది డ్రగ్స్ను పెంచి పోషించినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా గుంటూరు నగర ప్రాంతంలో తూర్పు నియోజకవర్గంలో ఎవరు డ్రగ్స్ మాఫియా అంటే ప్రతి ఒక్కరు కూడా తెలిసినటువంటి వాస్తవాలు ఈరోజు మనం చెప్పుకోవాలి. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు డ్రగ్స్ను గుంటూరు నగరంలో లేకుండా చేయాలనేటువంటి తపన ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నాంది పలకడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని పెద్దలు అనేక మంది ఈరోజు లా అండ్ ఆర్డర్ మీద పట్టున్నటువంటి వర్లరామయ్య గారు కానీ, అలాగే పెద్దలు ఐజీ త్రిపాఠి గారు, అలాగే జిందాల్ గారు, ఎస్పీ గారు, అలాగే మా ఏకే రవికృష్ణ గారు, ఇటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యంగా చదువుకుంటున్నటువంటి యువత ఎక్కడ కూడా పెడదోవ పట్టకుండా సామాజిక స్పృహతో ముందుకు సాగాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నాంది పలికాం. తప్పకుండా ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఈ ఇనిషియేటివ్ని తీసుకొని ప్రతి ఒక్క డ్రగ్స్ వద్దు బ్రో ఏదైతే మా యువ నాయకులు నారా లోకేష్ గారు తలపెట్టినటువంటి ఈ యజ్ఞాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముందుగా గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా వర్లరామయ్య గారికి, అదేవిధంగా మా ఐజీపీ గుంటూరు త్రిపాఠి గారికి, ఎస్పీ గారికి, ఇంకా ఇతర పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి స్వాగతం. ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్ అనే వ్యవస్థను తీసుకొచ్చింది. అదేవిధంగా డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ మేము రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. మన రాష్ట్రంలో సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 40,000 విద్యా సంస్థల్లో మేము ఈగల్ క్లబ్స్ ప్రారంభించాం. ప్రధానమైన ఉద్దేశం ఈ డ్రగ్స్ గంజాయి బారిన ఏ విద్యార్థి పడకుండా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అదేవిధంగా మేము ఈగల్ ద్వారా, అదేవిధంగా ఏపీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ద్వారా చాలా ఇంపాక్ట్ ఆపరేషన్ చేస్తున్నాం. ఆపరేషన్ చైతన్యం ద్వారా అల్లూరు సీతారామరాజు జిల్లాలో గంజాయి పంట సాగు లేకుండా పూర్తిగా నిర్మూలించడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ గరుడ ద్వారా ఓపీఆర్స్ అబ్యూస్ జరగకుండా, అదేవిధంగా ఈగల్ ఆన్ ట్రైన్స్ అని చెప్పేసి ట్రైన్స్లో సరఫరా కాకుండా ఎక్కడెక్కడే ట్రాన్స్పోర్టేషన్ కూడా మేము కంట్రోల్ చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్. ఎవరైతే విద్యార్థులు అడోలసెంటేజ్లో ఉంటారో 10వ క్లాసు, 11వ క్లాసు, 12వ క్లాసు, ఆ విద్యార్థులు నికోటిన్ ప్రొడక్ట్స్ ఇవన్నీ అలవాటు పడితే ఇంకా తర్వాత గ్రాడ్యుయేట్గా అయ్యి వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడే అవకాశం ఉంది. కాబట్టి సేఫ్ క్యాంపస్ జోన్లో ప్రత్యేకంగా విద్యార్థులకి టీచింగ్ లా అని చెప్పేసి ప్రత్యేకంగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు గుంటూరు జిల్లాలో, గుంటూరు టౌన్లో డ్రగ్స్ మీద అవగాహన పెంచడానికి ఒక యాంటీ డ్రగ్ ర్యాలీ ఎమ్మెల్యే ఈస్ట్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మన గుంటూరు జిల్లాలో అదే విధంగా రాష్ట్రంలో కూడా డ్రగ్స్ చాలా వైడ్ స్ప్రెడ్గా వ్యాపించాయి. దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఈగల్ గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు చాలా వార్ ఫుటింగ్ మీద మేము దాని మీద పనిచేస్తున్నాము. గుంటూరు జిల్లాలో కూడా లాస్ట్ 3 మంత్స్లో
200 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. గాంజా ఎక్కడ దొరికినా అది కన్జ్యూమర్ ఉండొచ్చు, అమ్మేవాడు ఉండొచ్చు, ట్రాన్స్పోర్ట్ చేసేవాడు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అందరి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని అరెస్ట్ చేయడం కాకుండా వాళ్ళు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్, వాళ్ళకి ఆర్థిక మూలాలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి సంపాదించారు గాంజా వ్యాపారం చేసి, అది కూడా దాన్ని కూడా ఫ్రీజ్ చేసి దాన్ని కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా యువతలో గాంజా ఎక్కువ పెరిగింది. దాని మీద అవగాహన కోరుకు యువత చాలా సరదాగా చాలా చిన్న విషయం అనుకొని చాలామంది గాంజాకి అడిక్ట్ అవుతున్నారు, గాంజా వాడడం స్టార్ట్ చేస్తున్నారు. గాంజా జోలికి పోతే పరిస్థితి ఎలా ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయని అవగాహన పెంచడానికి ఈరోజు ఈ డ్రగ్ ర్యాలీ పెట్టడం జరిగింది. సో మనం పోలీస్ డిపార్ట్మెంట్ సప్లై సైడ్ మీద పనిచేస్తుంది, కానీ సమాజంలో కూడా ఇది డిమాండ్ కూడా మనం తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. అదే తరుణంలో ఈరోజు ర్యాలీ పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వ హయాంలో వక్ఫ్ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆందోళన వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం నూరి ఫాతిమా మాట్లాడారు. చినకాకానిలో అంజుమన్ సంస్థకు సంబంధించిన 71 ఎకరాల స్థలం ఇండస్ట్రియల్ పార్కు పేరుతో ప్రభుత్వం దోచుకునే ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు. ఇందులో మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నజీర్ పాత్ర ఉందని ఆరోపించారు. మైనార్టీలకు సంబంధించిన ఏ ఒక్క సమస్యపైన ఎమ్మెల్యే నజీర్ స్పందించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. ఈ కాన్స్టిట్యుయెన్సీలో 70 ఎకరాలు ఎక్కడ ఒకే బిట్ లేదు. మరి వీళ్ళ కన్ను ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళ గతంలో 14 నుంచి వాళ్ళ 19 ఉన్నప్పుడు వాళ్ళకి ఆ కన్ను ఉంది. కానీ అప్పుడు ఏంటంటే కొత్తగా ఫామ్ అయింది స్టేట్, వాళ్ళు ఏదో సంథింగ్ వేరే డైవర్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న పెమ్మసాని గారు వాళ్ళ తమ్ముడు రవి, వీళ్ళిద్దరూ, రవి వెనక నుంచేమో మొత్తం సెంట్రల్ లెవెల్గా అంతా చూసుకుంటూ ఉంటాడు. ఫిబ్రవరి నుంచి మొత్తము దీని గురించి ప్లాన్, యాక్షన్ ఏం చేయాలి ఏంటి అని చెప్పి నిజంగా మైనారిటీలను అయితే పిచ్చోళ్ళు చేస్తున్నారు. ఈ స్టేట్లోనే పిచ్చోళ్ళు చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ లేకపోతే పెమ్మసాని గారు కానీ నేను ఒకటే అడుగుతాను సార్ మిమ్మల్ని, మీరు ఈ ప్రాపర్టీస్ అనేవి ఏదైనా కూడా 70 ఎకరాలు అనేది ఫైనాన్షియల్ లేకపోతే మీరు ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నారు అని అంటే దేర్ షుడ్ బి అంటే దాన్ని మీరు అసెంబ్లీలో పెట్టాలి, ఆమోదించాలి, దాని గురించి దాని ప్రొసీడింగ్స్ చాలా ఉంటాయి. అవన్నీ లేకుండానే డైరెక్ట్గా టెండర్కి ఎలా పిలుస్తారు? టెండర్కి ఎలా పిలుస్తారు? ఆ ప్రాపర్టీస్ వల్ల ఎంతోమంది పేదవాళ్ళు బతుకుతున్నారు, ఎంతోమంది చదువుకుంటున్నారు. ఒకవేళ ఆ ప్రాపర్టీస్ పోతే, ఆ ప్రాపర్టీ చేయి జాతిపోతే మైనారిటీలకి సంక్షేమానికి అసలు మీరు ఇవ్వరు. ఇలాగా అంజుమన్ సంస్థ వాళ్ళు చేస్తున్న దీన్ని కూడా ఉండే కొద్దీ ఇక్కడ చూడండి, ఒక్కటే ఆలోచించండి ప్రజలందరూ. నేను గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజల గురించి చెప్పట్లేదు, ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న మైనారిటీల అందరి గురించి నేను చెప్తున్నాను. చిన్నగా ఉన్న మైనారిటీల ప్రాపర్టీస్ కానీ వక్ఫ్ బోర్డ్ సంబంధించిన కానీ చిన్నగా ఈ కూటమి ప్రభుత్వం దాన్ని తినేస్తుంది. ఎందుకంటే దానివల్ల మళ్ళీ తిరిగి వచ్చేది లేదు. వీళ్ళు లీజ్కి ఇవ్వట్లేదు. వీళ్ళు దీన్ని ఏం చేస్తున్నారంటే టెండర్ పిలుస్తారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటారు, దీన్ని ఏమో ఇండస్ట్రియల్ పార్క్ అంటారు. దాన్ని చిన్నగా అన్నీ అమ్మేసుకుంటూ చేసుకుంటూ ఎవరికి వాళ్ళు లాగేసుకుంటూ ఎవరి జేబులు వాళ్ళు నింపుకుంటూ ఉంటారు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు కానీ, మరీ ముఖ్యంగా ఈ ప్రాపర్టీస్ మైనారిటీకి సంబంధించింది కానీ మైనారిటీస్ కోసం సంక్షేమం కోసం ఏది చెయ్యరు. కానీ అక్కడ సంబంధించిన మైనారిటీస్కి ఇవ్వరు. కానీ వీళ్ళేమో దీన్నేమో ఇండస్ట్రియల్ పార్క్ అనే ఒక పేరు ముందుకు పెట్టి వెనక అంతా గోతులు తవ్వేసుకుంటూ వస్తున్నారు. మరి వాళ్ళ త్యాగం వల్ల ఎంతో మంచి జరిగింది. అక్కడ ఒక మంచి లైబ్రరీ కానీ లేకపోతే అన్నీ క్రియేట్ చేద్దాము అని చెప్పి జస్ట్ ఆయన చెప్పారయ్యా. చెప్పినందుకు అసలు ఎంత రాద్ధాంతం చేశారంటే యాక్షన్ ఆ రోజుల్లో ఆయన ఒక్కసారి ఆయన పేజో లేకపోతే ఆయన యాక్షన్ చేసిన ఒక్కసారి చూడండి, మైనారిటీలు తెలుసుకోండి. ఈ ఎమ్మెల్యే ఆయన పదవిని తీసుకొని ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల ఆస్తులు తీసుకోవడానికే, అలాగే ఈ వక్ఫ్ బోర్డ్ ఆస్తులు కానీ ఈరోజు కాసులు నింపుకోవడానికి ఉన్నాడు తప్ప దేనికి పనికి రాకుండా పోయాడు. అలాగే పెమ్మసాని గారు కూడా అదే పరిస్థితి. సార్ మీరు కోట్ల ఆస్తి ఉన్నవాళ్ళు ఎందుకు సార్ మైనారిటీలువి మీకు? సార్ ఎందుకు సార్ మా ప్రాపర్టీస్ మీద బతుకుతారు? ఎవరికి హక్కు కాదు, ఏ వ్యక్తికి హక్కు కాదు, అది మైనారిటీలు అందరికీ
అది ఒక ప్రాపర్టీ ఉన్న చిన్న కొన్ని ఉన్న ప్రాపర్టీస్ దానివల్ల ఎంతోమంది పేదవాళ్ళు చదువుకుంటున్నారు. మీరు చెప్పిన మాటలు మేము ఉచితంగా నేను స్కూళ్ళు కడతాను, నేను హాస్పిటల్ కడతాను, నేను మంచి సంక్షేమం కోసం కడతానని చెప్పిన మాటలన్నీ పోయి ఈరోజు మా ప్రాపర్టీస్ మీద పడుతున్నారే. నేను ఒక్కటి అడుగుతాను, ఇవి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా మా క్రిస్టియన్స్కి కానీ లేకపోతే హిందువులకు కానీ అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అందరి ఉన్నాయి. కానీ ఈరోజు ఎందుకు మరీ ముఖ్యంగా మైనార్టీల మీద పడుతున్నారు? అది ఈ ప్రశ్న నిజంగానే ఒక్కసారి నేను ఈ మీడియా ప్రకారంగా మైనార్టీలందరూ నేను అడుగుతున్నాను. నేను ఎవరు తీసుకోమని నేను చెప్పట్లేదు, కానీ మనం ఎందుకు ఈరోజు మరి అక్కడ అమరావతిలో వాళ్ళు చెప్పిన ల్యాండ్ ఎక్వైజ్ చేశారు, ఎంతోమంది ల్యాండ్ పూలింగ్ చేశారు, దాన్ని డెవలప్ చేయలేకపోయారు. అక్కడ ఇంకా రైతులు మేము ఇవ్వము, మీరు ఏం డెవలప్ చేస్తున్నారు అంటున్నారు. దానికోసం మరి ఎటు తీసుకోవాలో ఏం తీసుకోవాలో తెలియక ఈరోజు మరి మైనార్టీ అంజుమన్ ప్రాపర్టీస్ని మీరు తీసుకోవడం అనేది నిజంగానే చాలా బాధగా ఉంది. గుంటూరు శంకర్ విలాస్ నూతన ఆర్ఓపీ నిర్మాణ పనుల విషయంలో నగరపాలక సంస్థ అధికారులు ప్రజా ప్రతినిధుల్ని తప్పుదోవ పట్టించారని బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ జేఏసీ కన్వీనర్ ఎల్ఎస్ భారవి ఆరోపించారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో మంగళవారం జేఏసీ నాయకులతో కలిసి భారవి మాట్లాడారు. చట్టబద్ధంగా భూసేకరణ చేసి బాధితులకి పరిహారం అందించి అభివృద్ధి పనులకు అడుగులు వేయాలని చెప్పారు. అదేవిధంగా నిధులు మరింతగా పెంచి ఆర్యూబీలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు అధిగమించి పనులు ప్రారంభించి ఉంటే ప్రజలకు ఇబ్బందులు ఉండేవి కాదని తెలిపారు. ఒక ఐకానిక్ ఫ్లైఓవర్ లాడ్జ్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ సెంటర్ వరకు కనుక సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్ కట్టగలిగితే ప్రజలకు ఎటువంటి నష్టం లేకుండా మీరు అనుకున్నటువంటి బడ్జెట్లోనే పార్కింగ్ ప్లేసులతో సహా ప్రజా రవాణానికి ఉపయోగపడే విధంగా ఫ్లైఓవర్ నిర్మాణం జరిగితే రానున్న 70 సంవత్సరాల కాలం పాటు గుంటూరు నగర ప్రజల యొక్క రవాణా సౌకర్యానికి ఇబ్బంది లేకుండా ఉంటుందనేది ప్రధానంగా వచ్చినటువంటి అంశం. రెండవది, రెండు వైపులా ఆర్యూబీలు కూడా నిర్మాణం చేస్తే భవిష్యత్ తరాలన్నీ కూడా ప్రశాంతంగా ఉండటానికి ఉపయోగపడే విధంగా ఈ ప్లాన్లో డిజైన్ చేయమని చెప్పి అడిగాం. మూడోది, జేఏసీగా మేము డిమాండ్ చేసింది సర్వీస్ రోడ్స్. ఎప్పుడైతే ఈ ఫ్లైఓవర్ ప్లాన్ని పక్కన పడేసి నిధులు లేవనేటువంటి కారణంతో అధికారులు ఆర్ఓబీని వాళ్ళ నిర్మాణంలోకి తీసుకొచ్చారో, ఈ ఆర్ఓబీ నిర్మించక ముందే రెండు వైపులా ఆర్యూబీని కనుక నిర్మించి ఉంటే ప్రజలకి రవాణాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనేది మేము కోరినటువంటిది. ఈ రెండు జరగాలన్నా ముందుగా జేఏసీ మొదటి నుంచి ప్రభుత్వాన్ని అధికారులను కోరుతుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టాట్యూటరీ వర్కింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని అనుసరించి మీరు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టండి అని చెప్పి అడిగాం. ఇవాళ మా డిమాండ్స్ అన్నీ సహేతుకమైనవి, నిజమైనవి, కరెక్ట్ అయినవి అని చెప్పి ప్రూవ్ చేస్తా అధికారుల యొక్క ప్రకటనలు ప్రజలకు ఇవాళ అర్థమవుతున్నాయి. ఎందుకంటే భూసేకరణ అనేది, ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ప్రీ రిక్విజిట్ నామ్స్లో ఆ స్టాట్యూటరీ వర్కింగ్ ఆర్డర్లో ఉంది. మీరు నిర్మాణానికి వెళ్ళకముందరే 120 ఫీట్ ప్రాజెక్ట్ అయితే రోడ్డు వెడల్పు ఉందో ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమం చేయాలంటే నిన్న గౌరవ మంత్రి గారు కూడా ఆ మాటే చెప్పారు. లైట్లు, స్ట్రీట్ లైట్లు, పోల్స్, డ్రైనేజీలు ఇవన్నీ చేయాలంటే మేము భూసేకరణ చేయాల్సిన ఈ విషయం ముందే తెలుసు అధికారులకి. ఆ రోజే కనుక 6 నెలల క్రితం మీరు ఈ భూసేకరణ కనుక పూనుకొని ఉండి చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లింపులు ఇతర కార్యక్రమాలు పూర్తి చేసి ఉండి రోడ్డు వైడనింగ్ అనేది 120 ఫీట్ ముందుగా కార్యక్రమం చేసి ఉంటే ఇవాళ ప్రజలు ఇంత నరకం అనుభవించాల్సిన పరిస్థితి రాదు. కోర్టు ఎప్పుడైతే కమిషన్ని వేసి ఎంక్వైరీ కేసి రిపోర్టింగ్ ఇవన్నీ అనేసరికి ఈరోజు మళ్ళీ భూసేకరణ గురించి 8 నెలల తర్వాత బ్రిడ్జిని కూల్చేసి ఆగస్టు 9వ తారీఖున ప్రజలకి నరకం చూపించాల్సినటువంటి అవసరమే ఉంది. దీనికంతా బాధ్యత ఎవరు వహిస్తారు? గుంటూరు నగర కార్పొరేషన్ అధికారులు ఈ బాధ్యత తీసుకోవాలి. ప్రజల్ని ఇంత ఇబ్బంది పెట్టింది మీ ప్లాన్ లేకపోవటం, సరైనటువంటి ప్రణాళిక లేకపోవటం, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్మాణాన్ని ఎట్లా ముందు తీసుకెళ్లాలంటే ఆలోచన మీకు లేకపోవడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద మంగళవారం 104 మొబైల్ మెడికల్ యూనిట్ ఎంప్లాయీస్ యూనియన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. యూనియన్ జిల్లా అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ భవ్య సంస్థ తమపై వేధింపులకు పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ యాజమాన్యం స్పందించి సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. తమ సమస్యల్ని పరిష్కారం కాని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు లక్ష్మణరావు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల పట్ల భవ్య యాజమాన్యం
యాజమాన్య మండి వైఖరి, ఉద్యోగుల పట్ల భవ్య యాజమాన్య మండి వైఖరి. వర్ధిల్లాలి 104 ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి 104 ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి 104 ఉద్యోగుల ఐక్యత. ఉద్యోగుల పట్ల భవ్య యాజమాన్య మండి వైఖరి, ఉద్యోగుల పట్ల భవ్య యాజమాన్య మండి వైఖరి, ఉద్యోగుల పట్ల భవ్య యాజమాన్య మండి వైఖరి. వర్ధిల్లాలి 104 ఉద్యోగుల ఐక్యత. జిందాబాద్ 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 జిందాబాద్. వర్ధిల్లాలి 104 ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి 104 ఉద్యోగుల ఐక్యత. మెయిన్ డిమాండ్స్ ఏంటంటే భవ్య యాజమాన్యం మొండి వైఖరి నశించాలి. మాకు 7 నెలలు అవుతుంది వాళ్ళు వచ్చి, ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ లేవు, పే స్లిప్పులు లేవు, క్యాజువల్ లీవ్స్ లేవు, బఫర్ స్టాఫ్ లేరు. ప్రతి నెల సెలవు పెట్టకుండా ఉద్యోగం చేసినా కానీ శాలరీలు కట్ అయిపోతున్నాయి. ప్రశ్నించినందుకు మా డ్రైవర్ని డిఓస్ని అకారణంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారు, ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. ప్రశ్నించే విధానం వాళ్ళకి నచ్చదంట, వాళ్ళు చెప్పింది మనం చేయాలంట, ఆర్ఎఫ్ఐ ప్రకారం రూల్ వాళ్ళు పాటించరంట. మొండి వైఖరితోటి మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారండి. జీవో నెంబర్ 7 ప్రకారం డిఓస్కి 18,500 ఇవ్వాలి, ఇవ్వట్లేదండి. 5 సంవత్సరాలు దాటిన డ్రైవర్లకి ఇంక్రిమెంట్లు పేస్లు ఇవ్వాలండి, ఇవ్వట్లేదండి. పోతే డిఓస్కి ఫార్మసిస్ట్ వర్క్ పెట్టారు, డేటా ఎంటర్ చేయాలి, మెడిసిన్ లెక్క చూసుకోవాలి, రికార్డ్స్ రాయాలి. అది వాళ్ళ డ్యూటీ కాదు, అయినా కానీ బలవంతంగా చేపిస్తున్నారు. చేయకపోతే ఉద్యోగం మానేయమంటున్నారు. మాకు సీఎల్ లేదు, బఫర్ స్టాఫ్ లేరు. డైలీ వేతనం లాగా ఒక డ్రైవర్ని ఒక D1 తెచ్చి ఫర్ డే 200 300 అని చెప్పేసి డ్యూటీ ఎక్కిస్తున్నారు, తిరిగి వెళ్ళిపోతున్నారు. వెహికల్స్ మెయింటెనెన్స్ లేదు, వెహికల్లో ఫుల్ ఫ్లెక్జ్డ్గా మెడిసిన్ లేదు. మేము ప్రశ్నిస్తే మాత్రం మమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్నారు. ఈ భవ్య యాజమాన్యం ఇకనైనా మేలుకొని మమ్మల్ని చర్చలకు పిలిచి రాష్ట్ర కమిటీ వాళ్ళతో చర్చించి మా న్యాయమైన కోరికలు వాళ్ళు తీరుస్తారని మీ ద్వారా వాళ్ళకి విన్నవించుకుంటున్నాము. లేని పక్షంలో ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం సిఐటి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తామని మనం చేసుకుంటున్నాను. గ్రామాల్లో ప్రజలకు వైద్యం అందించేటటువంటి 104 సిబ్బందికి ఈరోజు అనారోగ్యం పరిస్థితికి పడేటువంటి పరిస్థితి భవ్య యాజమాన్యం కల్పించింది. ఈరోజు వేధింపులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఓ పక్క సమస్యలు పరిష్కరించమని 7 నెలలుగా అడుగుతూ ఉంటే కనీసం ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. ఈరోజు మేము అడుగుతా ఉన్న ఆర్ఎఫ్బి రూల్స్ ప్రకారం ఏదైతే 10 వెహికల్కి ఒక బఫర్ స్టాఫ్ ఉండాలి, ఆ విధంగా బఫర్ స్టాఫ్ను కూడా లేకుండా చేస్తున్న పరిస్థితుంది. వీటన్నిటితో పాటు డిఓలకి జీవో నెంబర్ 7 ప్రకారం 18,500 వేతనం ఇవ్వాలని చెప్పేస్తుంది, అది పాటించట్లేదు. ఈరోజు క్యాజువల్ లీవ్స్ ఉండాలని చెప్పేస్తుంది, అది పాటించట్లేదు. వీటన్నిటితో పాటు ప్రతి ఒక్క కార్మికుడికి ఎవరైతే పనిచేస్తారో వారంలో ఎన్ని రోజులు పనిచేస్తారో తెలుసుకొని అన్ని రోజులకు వేతనం ఇస్తారు. కానీ ఇక్కడ 104 ఉద్యోగులకి ఎంత వేతనం వస్తుందో తెలియదు, ఎంత కట్ అవుతుందో తెలియదు, ఎందుకు కట్ అవుతుందో తెలియదు. ఎందుకనే ప్రశ్నించేందుకు రాష్ట్ర కార్యదర్శిని ఉద్యోగులను సస్పెండ్ చేశారు. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు ఒకరినో ఇద్దరినో మీరు సస్పెండ్ చేస్తే ఇది ఆగిద్ది అనుకుంటున్నారు. ఖచ్చితంగా పొరపాటు. గతంలో పనిచేసినటువంటి సంస్థలు అడగండి, ఏదైతే ఇటువంటి వేధింపులకు గురి చేసి ఉద్యోగులను తొక్కాలని చూశారో అంతకంతూ ఎత్తున ఉద్యమం పెరిగితే తప్ప మరొకటి కాదు. తక్షణమే రాష్ట్ర కార్యదర్శిని విధుల్లోకి తీసుకోవాలా, సమస్యలన్నీ పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలా, లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక పేరుతో 2026 జనవరి 25న 17వ గుంటూరు 10K వాక్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. రింగ్ రోడ్ లోని ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్లో మంగళవారం ఆలపాటి మాట్లాడారు. పురుషులను 5, స్త్రీలను 5 విభాగాలుగా విభజించి వాక్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి విభాగంలో 3,000 ప్రథమ బహుమతి, 2,000 ద్వితీయ బహుమతి, 1,000 రూపాయలు తృతీయ బహుమతి అందే విధంగా 4 నుండి 10 స్థానాల్లో నిలిచిన వారికి జ్ఞాపికలు బహుకరిస్తారని, నడక పూర్తి చేసిన మొదటి 1000 మందికి గిఫ్ట్ కూపన్లు అందిస్తామని ప్రకటించారు. 25న ఉదయం 6 గంటల నుంచి వాక్ ప్రారంభమవుతుందని చెప్పారు. కిడ్స్ విద్యా సంస్థల చైర్మన్, ప్రోగ్రాం కన్వీనర్ కోయి సుబ్బారావు, టీవీ రావు, పిడికిటి తిలక్ బాబు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక అనే కార్యక్రమాన్ని ప్రతి నూతన సంవత్సరంలో జనవరి ఆఖరి వారంలో ఈ గుంటూరు పట్టణంలో ఒక సంబరాలు కార్యక్రమంగా మనం ప్రతిసారి చేసుకుంటా ఉన్నాం. కరోనా నేపథ్యంలో 5 ఏళ్ళు ఈ కార్యక్రమానికి
కొనసాగించలేకపోయాం. మరలా ఈ సంవత్సరం ఇదే కార్యక్రమాన్ని ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక అనే కార్యక్రమాన్ని చిన్నారులతో, విద్యార్థులతో, యువకులతో నడక మీద ప్రతిరోజు ఆరోగ్యం కోసం నడిచే ప్రతి వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అన్ని వాకర్స్ అసోసియేషన్ ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో 5 విభాగాలుగా 15 ఏళ్ళ లోపు ఉన్న చిన్నారులను ఒక విభాగం, 16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ లోపు ఉన్నటువంటి విద్యార్థులు ఒక విభాగం, 25 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వరకు ఒక విభాగం, 46 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకి ఒక విభాగం, 60 ఏళ్ళ నుంచి పైబడిన వారంతా కూడా ఒక విభాగం. ఈ 5 విభాగాలకు కూడా ప్రతి విభాగానికి ప్రథమ బహుమతి 3,000, ద్వితీయ బహుమతి 2,000, తృతీయ బహుమతి 1,000 రూపాయలు. 10 మందికి ఎవరికైతే 1 నుంచి 10 వరుసల్లో ఉన్నవారు, అంటే 4 నుంచి 10 వరకు ఉన్న వాళ్ళకి కన్సలేషన్ బహుమతులు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే మొదటి 1000 చిన్నారులు అవనండి, పెద్దలు అవనండి, స్త్రీలు అవనండి, ఇందులో స్త్రీ పురుషుల విభాగం కూడా ఉంటుంది. అంటే మొత్తం 10 ఈవెంట్స్ అవుతూ ఉన్నాయి. 5 విభాగాలు పురుషులకి, 5 విభాగాలు స్త్రీలకి 5, 10 ఈవెంట్స్గా మనం పరిగణలో తీసుకుంటా ఉన్నాం. వీళ్ళందరూ ఈ పార్టిసిపెంట్స్ 1000 మంది పార్టిసిపెంట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి 1000 మంది లోపు ఎవరైతే ఉన్నారో ఆ 1000 మంది మొదటగా 1000 మంది ఎవరైతే ఈ యొక్క ఈవెంట్ కంప్లీట్ చేస్తారో ఆ 1000 మందికి లక్కీ డ్రిప్ కూపన్స్ ఇవ్వటమే కాకుండా ఆ లక్కీ డ్రిప్ కూపన్ ద్వారా ఎవరికైతే వస్తుందో మొదటి వాళ్ళకి బహుమతులు కూడా ప్రత్యేకంగా ఇవ్వబడతాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.